ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి కన్విన్సింగ్ విక్టరీ ఓవర్ లక్నో సూపర్ జైంట్స్ థ్యాంక్స్ టు కేఎల్ రాహుల్. ఈ ఐపీఎల్లో ప్రతీకారం తీసుకోవడంలో బిజీ ఉన్నాడు. అవుట్ స్టాండింగ్ నాక్ వన్స్ అగైన్ అండ్ ఆల్సో ముఖేష్ కుమార్ 4 వికెట్లు. దీని గురించి మాట్లాడాలి. అండ్ ఇవాళ రాత్రి 2 or die మ్యాచ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అగేన్స్ట్ ముంబై ఇండియన్స్ ఉప్పల్ స్టేడియంలో ఆడబోతున్నారు. మరి మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఛాన్స్ ఉందా ఎస్ఆర్హెచ్కి కంబ్యాక్ చేస్తానికి? ఏమంటారు? నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. డూ ఆర్ డై మ్యాచ్ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సెంటెన్స్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం ముందు వీడియోలో నేను చెప్తాను. ఈ మ్యాచ్ గురించి మాట్లాడాలి ఫస్ట్, దాని తర్వాత నిన్న మ్యాచ్ ఏదైతే జరిగిందో దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దిస్ వీడియో, మీ అందరికీ జెంటిల్ రిమైండర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్రతిరోజు 8 AM కదా, ప్రతి ఐపీఎల్ మ్యాచ్ గురించి మీ దాకా వీడియో చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. చాలా బటన్ నొక్కేసింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. Stats and facts brought to you by Spoda.ai. సన్ రైజర్స్ హైదరాబాద్కి ఇది డూ ఆర్ డై మ్యాచ్ అని నేను ఎందుకు అంటున్నా అంటే, ఇక్కడ నుంచి 7 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలవాలి క్వాలిఫై అవడానికి. దాంట్లో 7 మ్యాచ్ల్లో 3 హోమ్ గేమ్స్ ఉన్నాయి, 4 అవే గేమ్స్ ఉన్నాయి. అవే గేమ్స్లో గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఎల్ఎస్జీ ఇంకా ఆర్సీబీ హోమ్ గ్రౌండ్స్లో ఆడుతున్నారు. 4కి 4 మ్యాచ్ల్లో స్లో వికెట్ ఇవ్వచ్చు అలాంటి పిచ్లై. సో ఆ 4 మ్యాచ్లు గెలుస్తాను చాలా కష్టం. దాంట్లో 2 మ్యాచ్లు అటు ఇటు అవ్వచ్చు. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ 3 హోమ్ గేమ్స్. 3కి 3 హోమ్ గేమ్స్ బ్యాటింగ్ పిచ్చెస్ తయారు చేసుకొని బ్యాటింగ్తో ఈ మ్యాచ్లు గెలవాల్సి వస్తుంది. అందుకనే డూ ఆర్ డై మ్యాచ్ అంటున్నా. ఎస్పెషల్లీ ముంబై ఇండియన్స్ ఆడుతుంది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఈజ్ రైట్ నౌ ముంబై ఇండియన్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ టీమ్స్. అయితే ఈ మ్యాచ్ ఆడబోతున్నారు హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. ఫస్ట్ వెన్యూ గురించి మాట్లాడదాం మనం. ఇదే వెన్యూలో మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ 277 కొట్టారు ముంబై ఇండియన్స్తో, వాళ్ళని ఓడించారు. కానీ సిచ్యువేషన్ డిఫరెంట్ ఉంది ఇప్పుడు కంప్లీట్లీ. ముంబై మంచి రిథంలో ఉన్నారు. అయినా ఫస్ట్ మనం వెన్యూ గురించి మాట్లాడదాం. పిచ్ విషయానికి వచ్చేస్తే యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ సంవత్సరం 2025 218. టాస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, నో బ్రెయినర్. లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఆడినప్పుడు ఇదే స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ కన్విన్సింగ్గా చేజ్ చేశారు కాబట్టి బోత్ ద టీమ్స్ విల్ లుక్ టు బ్యాట్ సెకండ్ ఇఫ్ దే విన్ ద టాస్. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు ప్రాబబుల్ 12 గురించి వచ్చేద్దాం. ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ 12 స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ కింద అభినవ్ మనోహర్ వస్తాడు. అండ్ ముంబై గురించి కూడా వేసేస్తా ముందు. స్క్రీన్ మీద మీరు చూస్తున్న ప్రాబబుల్ ప్లేయింగ్ 12 వీళ్ళకి 1 second ఐ విల్ టెల్ యూ. అశ్విని కుమార్ వస్తాడు, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, మీకు తెలుసు, యంగ్స్టర్ మంచి ఫామ్లో ఉన్నాడు. తను వస్తాడు ఇంపాక్ట్ ప్లేయర్ కింద. సో 2 ప్రాబబుల్ 12 చూసారు. ఇప్పుడు మనం గేమ్ ప్లాన్స్ గురించి మాట్లాడదాం. రైట్ నౌ ఐ విల్ టెల్ యూ ముంబై ఇండియన్స్ గేమ్ ప్లాన్ ఎలా ఉంది. లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ రీసెంట్లీ ఆడినప్పుడు కూడా ఏం చేశారంటే, తక్కువ స్కోర్కి ఎట్లా రెస్ట్రిక్ట్ చేశారంటే దే హ్యావ్ ఎ గేమ్ ప్లాన్. లాస్ట్ టైం సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది, కొంచెం లక్ నడిచిన పవర్ ప్లేలో దే డింట్ లూజ్ అ వికెట్. కానీ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత ఏం చేశారంటే, ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ వచ్చి అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ మెల్లిగా వేసాడు లెఫ్ట్ హ్యాండర్స్కి, అక్కడ వికెట్స్ బండి. ప్లస్ బూమ్రా వచ్చి ఏం చేశారంటే లెగ్ స్టంప్ మీద యార్కర్స్, అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ స్లోవర్ వన్స్. హార్దిక్ పాండ్యా వచ్చేమో స్లోవర్ బౌన్సర్స్. ఈ 3 బాల్లే వేసారు, ఇంకా వేరే బాల్లే వేయలే, లెంత్ బాలే వేయలే. హైదరాబాద్ పిచ్లో కూడా వాళ్ళు అదే చేయబోతున్నారు. మీరు రాసుకొని పెట్టుకోండి. లెంత్ బాల్స్ వేయరు అసలు. గుడ్ లెంత్ స్టంప్ మీద షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ వేయరు. ఎందుకంటే తెలుసు సన్ రైజర్స్ హైదరాబాద్ ఆన్ ది అప్ కొట్టేస్తారు, పైనుంచి పుల్ కొట్టేస్తారు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. వీళ్ళు ఏం చేస్తారంటే కాళ్ళ మీద యార్కర్స్, అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ స్లోవర్ వన్స్ అండ్ స్లోవర్ బౌన్సర్, మళ్ళీ ఫాస్ట్ బౌన్సర్ కూడా కాదు, పేసియర్. సో ఇది గేమ్ ప్లాన్ ఉంటుంది. సో దీన్ని తట్టుకోవడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ ఏం చేయొచ్చు? దే హ్యావ్ టు బి ప్రోయాక్టివ్. బ్యాటర్స్ మనకు మంచి ఫామ్లోనే ఉన్నారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆన్ అండ్ ఆఫ్ రన్స్ కొడుతున్నారు. వేరే మిడిల్ ఆర్డర్ కూడా క్లాస్ అని ఒక మ్యాచ్ కొట్టాడు. సో నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్ వీళ్ళందరూ కూడా ఇంకా కాంట్రిబ్యూట్ చేయాలి. హై టైం అనికేత్ వర్మ వీళ్ళందరూ, క్లాస్ అని వీళ్ళందరూ రన్స్ కొట్టాల్సి వస్తుంది డూ ఆర్ డై మ్యాచ్లో డెఫినెట్లీ. సో ఏం చేయాలంటే చూడండి, బూమ్రా ఒక్క బౌలర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, మిగతా బౌలర్స్ని అటాక్ చేయాలి. ఇది ముంబై ఇండియన్స్ గ్రౌండ్ కాదు, హైదరాబాద్ గ్రౌండ్. ఇక్కడ ఈ పిచ్ మనకు మంచి అలవాటు. కానీ వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ వేరే బౌలర్స్ వేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు బి ప్రోయాక్టివ్. విల్ జాక్స్కి రెస్పెక్ట్ ఇచ్చే అవసరం లేదు. కొంచెం స్టంప్స్ కవర్ చేసి బయట నిలబడాలి. లెఫ్ట్ హ్యాండర్ అయితే కవర్స్ పైంచి కొట్టచ్చు. అండ్ యార్కర్స్ చేస్తుంటే స్కూప్ షాట్స్ ఆడచ్చు. క్రీస్ బయట నిలబడి ఇన్నోవేటివ్ షాట్స్ ఆడచ్చు. ఆ పవర్ యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ క్లాసెన్ మంచి ఓవర్లు ఉంటే క్లాసెన్ని బ్యాటింగ్ ఆర్డర్ పైకి కూడా పంపించచ్చు, నితీష్ కంటే పైన కూడా పంపించచ్చు. ఐ డోంట్ మైండ్, బికాజ్ నితీష్ అంత ఫామ్ చూపించట్లేదు. సో గివ్, ఇన్ని డబ్బులు ఇచ్చి రిటర్న్ చేసినప్పుడు సెండ్ క్లాసెన్ అట్ ద టాప్, గివ్ హిమ్ మోర్ బ్యాటింగ్. ఏమంటారు దీని గురించి కింద కమెంట్ చేయండి అబౌట్ ద గేమ్ ప్లాన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ గేమ్ ప్లాన్కి ఎట్లా ఆడాలి, బ్యాటింగ్ బౌలింగ్ ఎట్లా చేయాలి, ఈ మ్యాచ్ ఎలా గెలవాలి. ఐఎమ్ షూర్ యూ విల్ డెఫినెట్లీ లైక్ సన్ రైజర్స్ హైదరాబాద్. కింద కమెంట్ చేయండి ఈ మ్యాచ్ ఎలా గెలవాలో, మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్. అయితే
దిస్ ఈజ్ మై గేమ్ ప్లాన్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇట్లా ప్రొయాక్టివ్ క్రికెట్ ఆడాలి. బౌలింగ్కి వస్తే ఇట్ ఈస్ అ పాయింట్ ఆఫ్ కన్సర్న్ డెఫినెట్లీ. అది మీరు ఒప్పుకుంటారు, నేను ఒప్పుకుంటా, అందరూ ఒప్పుకోవాల్సిందే. అందుకనే మ్యాచ్లో ఓడిపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు కంటైన్ టీమ్స్. రన్స్ ఇచ్చేస్తున్నాం. పవర్ ప్లేలో షమి, కమిన్స్ వేస్తారు. వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేస్తారు న్యూ బాల్తో? ఎందుకంటే రోహిత్ శర్మ, రాయల్ రికెల్టన్, దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. తిలక్ వర్మ, వీళ్ళందరూ. తిలక్ వర్మ లాస్ట్ టైం కూడా ఇదే వెన్యూలో రన్స్ కొట్టేస్తున్నాడు. హైదరాబాద్ 277 కొట్టినప్పుడు హోమ్ గ్రౌండ్ తనకు తెలుసు పిచ్ ఎట్లా ఆడుతుందో. సో షమి హ్యాస్ టు బౌల్ ఆన్ ద స్టంప్స్, ఇన్ స్వింగర్స్. అండ్ డెత్లో మాత్రం ఐ డోంట్ థింక్ సో షమిని ఏపీయకొద్దు. ఐ థింక్ ఈజ్ లీకింగ్ టూ మెనీ రన్స్. షమిని కొంచెం మిడిల్ ఓవర్స్లోనే యూజ్ చేయాలి, పవర్ ప్లేలో యూజ్ చేయాలి. ఐ థింక్ హర్షల్ పటేల్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మనం మీకు గుర్తుంటే పంజాబ్తో సెట్ అయిన బ్యాటర్స్ని అవుట్ చేశాడు స్లోవర్ వన్స్. ఐ థింక్ సూర్యకుమార్ యాదవ్కి స్లోవర్ వన్స్తో ప్రాబ్లం ఉంది. ఎక్కువ స్లోవర్ వన్స్ చేయాలి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీద. అక్కడ అవుట్ అయ్యే సందర్భాలు మనకు కనిపిస్తాయి. అండ్ గూగ్లీ లేయచ్చు. జీషాన్ అన్సారీ ఎప్పుడైతే తిలక్ వర్మ బ్యాటింగ్ చేస్తున్నాడో పాయింట్ వెనకాల పెట్టుకోవాలి, రివర్స్ షిప్ కొడుతూ ఉంటాడు. అట్లా స్టంప్ మీద వేసి గూగ్లీ లేస్తే అక్కడే మన వికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అండ్ హర్షల్ పటేల్ యాజ్ ఎ సెడ్ ఇంపార్టెంట్. అండ్ ఇంకో ప్లేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే హియర్ జీషాన్ అన్సారీతో పాటు ఇషాన్ మలింగా. శ్రీలంక ఫాస్ట్ బౌలర్. మీకు గుర్తుంటే పంజాబ్తో ఫస్ట్ 3 overs ఇదే వెన్యూలో అన్ని రన్స్ పోతున్నప్పుడు తిను ఒక్కడు చాలా మంచిగా వేసాడు. బికాస్ స్లింగే యాక్షన్ ఉంటుంది, యార్కర్స్. సో యార్కర్స్తో మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ని అటాక్ చేయాలి. మిస్ అవుతే ఎల్బిడబ్ల్యూ, ఆ స్లోవర్ వన్స్ ఇవన్నీ. మొత్తానికి ఇలాంటి గేమ్ ప్లాన్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ముంబై చాలా స్ట్రాంగ్ ఉంది. ఇంత ముందులాగా లేదు. బూమ్రా వచ్చేసిన తర్వాత వాళ్ళ బౌలింగ్ అటాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ఈ పిచ్లో ఎంత ఎఫెక్టివ్ ఉంటారో చూద్దాం. ఈ శాంట్నర్ అన్నీ ముంబై గ్రౌండ్లో ఓకే, కానీ ఈ పిచ్లో అంత ఎఫెక్టివ్ ఉంటారనిపిస్తుంది. శాంట్నర్ బౌలింగ్లో రన్స్ పోతాయి. అండ్ బౌలర్స్ టు టార్గెట్ వాళ్ళ టీంలో దీపక్ చార్ కూడా కొంచెం స్లో ఉంటాడు, నకిల్ బాల్స్ వేస్తాడు, కానీ టార్గెట్ చేయొచ్చు. ఈ పిచ్లో మరీ ఎక్కువ గ్రిప్ అవ్వదు. అండ్ ట్రెంట్ బోల్ట్ కూడా యార్కర్స్ మంచిగా వేస్తాడు, కానీ బాల్ న్యూ బాల్తో అంత స్వింగ్ అవ్వదు. తన్ని కూడా టార్గెట్ చేయొచ్చు. సో బూమ్రా ఒక్కడిని రెస్పెక్ట్ ఇచ్చి వేరే బౌలర్స్ని డెఫినెట్లీ టార్గెట్ చేయడు, ఇంక్లూడింగ్ యంగ్స్టర్ అశ్వనీ కుమార్ని కూడా, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ని. సో ఇది గేమ్ ప్లాన్స్. అండ్ హైదరాబాద్ బౌలింగ్ గురించి ఆల్రెడీ మాట్లాడే మనం, ఇషాన్ మలింగా యార్కర్స్ చేయాలని చెప్పేసి. దిస్ ఇస్ అవర్ ద గేమ్ ప్లాన్స్ అండ్ ప్రాబబుల్ 12. సరే, ఇప్పుడు వచ్చేస్తున్నా నేను. ఐఎమ్ కమింగ్ టు ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్. నాకు ఎప్పుడు ఇంపార్టెంట్ మ్యాచెస్లో, ఐ నో ఐఎమ్ రిపీటింగ్ దిస్, నాకు ట్రావిస్ హెడ్ ఎందుకో చాలా ఇష్టం. నాకు ఎందుకు ఈ మ్యాచ్ గెలవాలంటే ట్రావిస్ హెడ్ రన్స్ కొట్టాలి. ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ ట్రావిస్ హెడ్ అండ్ హెన్రిక్ క్లాసెన్ ఆల్సో. ఇలాంటి మ్యాచెస్లో పర్ఫార్మెన్స్ చేయాలి. యూ పేడ్ సో మచ్, రిటైన్ చేసుకున్నారు, హైయెస్ట్ పేడ్ సన్ రైజర్స్ హైదరాబాద్లో. ఐ మ్యాన్ టు బ్యాంక్ ఆన్. అండ్ అగైన్ ఐల్ గో విత్ హర్షల్ పటేల్ బౌలింగ్లో, బికాస్ స్లోవర్ వన్స్ చేస్తాడు. పంజాబ్తో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు కదా. ఇక్కడ కొంతమంది స్లోవర్ వన్కి డిసీవ్ అయ్యే బ్యాటర్స్ ముంబై ఇండియన్స్లో కొంతమంది ఉన్నారు. సో ఐఎమ్ బ్యాంకింగ్ ఆన్ హర్షల్ పటేల్. ఓకే, ముంబై ఇండియన్స్ టీంకి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ తిలక్ వర్మ. ఎందుకంటే ఈ పిచ్ తనకి చాలా మంచిగా అలవాటు ఉంది కాబట్టి తను ఇక్కడ రన్స్ కొడతాడు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ గోయింగ్ విత్ జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్లో విషయం, యూ కాంట్ put him away. And also I'm going with Suryakumar Yadav also batting lo. So వీళ్ళు ముగ్గురు ప్లేస్ టు వాచ్ అవుట్ ఫర్ ముంబై ఇండియన్స్ టీంలో. అండ్ దట్స్ అబౌట్ దిస్ గేమ్ గైస్. అది సంగతి. మొత్తం ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే ప్రెడిక్షన్ టైం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అయినో చాలా క్లోజ్గా స్టడీ చేసి బోత్ ద టీమ్స్ ఫామ్ చూసి కాన్ఫిడెన్స్ లెవెల్, మొమెంటమ్ అన్నది ఉంటుంది T20 ఫార్మాట్లో. అండ్ బెటర్ బౌలింగ్ అటాక్ చూస్తే ముంబై ఇండియన్స్ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ దిస్ గేమ్ విత్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలుస్తారు. ఈవెన్ దో హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నా. ఫర్ ది ఫస్ట్ టైం ఐ నో మనందరికీ సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే చాలా ఇష్టం, కానీ ఐ హ్యావ్ టు బీ వెరీ హానెస్ట్ అండ్ ప్రాక్టికల్. ఈ ఛానల్లో ఏం జరుగుతుందో ఫేవరెటిజం చేస్తాం కాదు, కానీ ఐ హ్యావ్ టు టెల్ యూ వాట్ విల్ హ్యాపెన్. సో ఈ అన్ని అకౌంట్స్ తీసుకుంటూ ఇంటూ దిస్ ఐ ఫీల్ ముంబై ఇండియన్స్ విల్ విన్ దిస్ గేమ్. అంటే మరీ కన్విన్సింగ్గా కాదు, జస్ట్ చాలా క్లోజ్ గేమ్ అవుతుంది, కానీ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ గెలుస్తుంది అని నాకు అనిపిస్తుంది. కానీ ఐ హార్ట్ఫుల్లీ విష్ దట్ సన్ రైజర్స్ హైదరాబాద్ షుడ్ కమ్ బ్యాక్. నా ప్రెడిక్షన్ తప్పవాలని కోరుకుంటున్నాను. నేను సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలని కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు కింద కమెంట్ అయితే చేయండి. మనం ఇప్పుడు నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఢిల్లీ క్యాపిటల్స్ కన్విన్సింగ్ విక్టరీ ఓవర్ లక్నో సూపర్ జైంట్స్. టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అండ్ రైట్ డిసిషన్, రెడ్ సాయిల్, అదే అయింది కూడా. కాకపోతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఎల్ఎస్జీకి సాలిడ్ స్టార్ట్ వచ్చింది. 87 ఫర్ నో లాస్. మిచెల్ మార్షి, మాక్రమ్ చింపేస్తున్నారు. అక్కడ రన్స్ వస్తానని ఎవరు వేసినా కొడుతున్నారు. సూపర్ షాట్స్ ఆడాడు మాక్రమ్ మాత్రం. ఒక ఆన్ డ్రైవ్ ఇట్లా 6 కొట్టాడు. ఇట్లా ఫోటోగ్రాఫర్ షాట్ అంటారు కదా, అది బ్రిలియంట్ అనిపించింది. అయితే ఫస్ట్ వికెట్ కూడా మాక్రమ్ అవుట్ అయ్యాడు ఇక్కడ. కానీ దాని తర్వాత చూడండి, అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ, ఇమీడియట్లీ నెక్స్ట్ ఓవర్ అవుట్ అయినా స్టార్క్ని తీసుకొచ్చాడు. స్టార్క్ ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు పూరన్ది. మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ పూరన్ తగులుకొని ఉంటే చాలా కష్టమైపోయేది. పూరన్ అవుట్ అయిన తర్వాత రన్సే రాలేదు. అందరూ కొంతసేపు ఇద్దరు మార్చ్ అవుట్ అయ్యాడు.
టకా టకా వికెట్స్ పడుతున్న రన్స్ రెడ్ సాయిల్ పిచ్ కొంచెం గ్రిప్ అవుతుందన్నమాట. చాలా మంచిగా వేశారు. ఎస్పెషల్లీ ముఖేష్ కుమార్ 4 వికెట్లు తీసుకున్నాడు. ఆయుష్ బోధని కొట్టాడు రన్లు. అయితే అక్కడ ఏమైంది తెలుసా మీకు, పెవిలియన్ చూపించారు, పంత్ బ్యాటింగ్కి రాలే. ఫ్రస్ట్రేషన్ కనిపించింది. జహీర్ ఖాన్తో మాట్లాడుతున్నాడు. మేబీ పంత్ అన్నాడు, ఆ బదోని ముందు నేనే వస్తా అని ఉంటాడు బ్యాటింగ్. ఐఎమ్ జస్ట్ ప్రెడిక్టింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, చూస్తే బాడీ లాంగ్వేజ్. బికాజ్ కంప్లీట్లీ అన్హ్యాపీ ఉన్నాడు, చాలా కోపంలో లెగిసి అటు ఇటు తన్నేస్తున్నాడు. అక్కడ అనిపించింది, ఏమనిపించింది అంటే జహీర్ ఖాన్ టీమ్ మేనేజ్మెంట్ సంథింగ్ హ్యాపెండ్, ఒప్పుకోలే. పంత్ ఫార్ములా రన్స్ లేవు, బదోనీని పంపిస్తాము. పంత్ ఏమని ఉంటాడంటే, ఇంపాక్ట్ ప్లేయర్ ఎందుకు యూజ్ చేస్తాం, నేను వెళ్తా బ్యాటింగ్కి, వికెట్ పడితే అప్పుడు యూజ్ చేద్దాం, ఎందుకంటే బౌలింగ్లో మయాంక్ యాదవ్ని తీసుకురావచ్చని తన ప్లాన్ ఉంటుంది. కాదు అని చెప్పేసి ఏం చేశారు, బదోని పంపించారు. బదోని కొట్టాడు రన్స్, రిషబ్ పంత్ తర్వాత వెళ్ళాడు. కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ ముందే యూజ్ చేస్తారు. సెకండ్ ఇన్నింగ్లో మయాంక్ యాదవ్ని తీసుకోలేపారు. అది జరిగింది ఇక్కడ. మొత్తానికి కంప్లీట్లీ ఫ్రస్ట్రేటెడ్ అనిపించాడు పంత్. తను కూడా బ్యాటింగ్లో రన్స్ కొట్టలే. కానీ ఇట్ వాస్ 159కి రెస్ట్రిక్టర్. ఎక్కడ 87 ఫర్ నో లాస్, ఎక్కడ 159 20 ఓవర్స్లో ఫర్ 6. పంత్ కూడా వచ్చాడు, 2 బాల్ అటు ఇటు బీట్ అయ్యి లాస్ట్ బౌల్డ్ అయిపోయి వెళ్ళిపోయాడు. అయిపోయింది. లాస్ట్లో 159కి రెస్ట్రిక్ట్ అయ్యారు. బ్యాటింగ్కి వచ్చారు. బ్యాటింగ్కి రాగానే అభిషేక్ పోరెల్ సూపర్ పర్ఫార్మెన్స్. అయినా బిఫోర్ దట్ ముఖేష్ కుమార్ గురించి చెప్పాలి. ముఖేష్ కుమార్ చాలా మంచి బౌలింగ్ వేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్కి 4 వికెట్లు తీసుకున్నాడు. ఇందాక చెప్పినట్టు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా తనకే వచ్చింది. ఓకే, బ్యాటింగ్ విషయానికి వచ్చేద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ అభిషేక్ పోరెల్ బ్రిలియంట్ నాక్ వన్స్ అగైన్. ఈ టోర్నమెంట్లో కన్సిస్టెన్సీ చూపిస్తారు. ఇండియా కూడా ఆడే డొమెస్టిక్ ప్లేయర్, సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ ఢిల్లీ క్యాపిటల్స్కి రైట్ నో. కేఎల్ రాహుల్ చూడండి ఎంత అన్నోటీస్ వెళ్తున్నాడు, కానీ ఎవ్రీ మ్యాచ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. 141 స్ట్రైక్ రేట్, ఒక 6 5 బౌండరీలో. అండ్ కరుణ్ నాయర్ అవుట్ అయిపోయాడు బోల్డ్ కొడతానికి వెళ్ళి. కానీ కేఎల్ రాహుల్ ఆడాడు, సూపర్ బ్యాటింగ్ ఆడాడు నిజంగా. క్లాస్ మంచిగా. ఇనిషియలీ కొంచెం టైం తీసుకున్నాడు, సెట్ అయిపోయింది. టప్పా టిపా రన్లు, 6లు మంచిగా కొట్టాడు. 3 6లు 3 బౌండరీలు, 135 స్ట్రైక్ రేటు. నేను అక్సర్ కూడా చాలా మంచిగా 20 బాల్స్లోనే 34 కొట్టేశాడు. చాలా అవుట్ స్టాండింగ్ బ్యాటింగ్ చేశాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఫినిష్ మ్యాచ్. షార్ట్ బాల్ పూల్ కొట్టి 6 కొట్టి స్టైల్గా అంటే మ్యాచ్ కంప్లీట్ చేశాడు. 50 కొట్టిన తర్వాత వెనకాల జెర్సీ ఇట్లా చూపించాడు, నేనే నెంబర్ 1 అని. ఆ నెంబర్ 1 ఎందుకు చూపించాడంటే, నెంబర్ 1 జెర్సీ వేసుకున్నాడు ఎల్ఎస్జీకి ఆడుతున్నప్పుడు, అందుకని వెనకాల చూపించాడు అప్పుడు జెర్సీ నెంబర్ 1 అని చెప్పేసి. అండ్ ఆల్సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ఏమైంది తెలుసా మీకు, ఓనర్ దగ్గరికి వెళ్ళాడు. ఓనర్ దగ్గరికి వెళ్ళాలి, ఓనర్ వచ్చాడు తిని దగ్గరికి చేతులు కలపడానికి. షేక్ హ్యాండ్ ఇస్తే ఓన్లీ ఇట్లా అని వెళ్ళిపోయాడు అంతే. ఇట్ వాజ్ ఆబ్వియస్, అసలు కేర్ కూడా చేయలే. ప్రతీకారం తీసుకున్నట్టే కదా, ఇంకేం కావాలి. సైలెంట్ ఉన్నాడు. ఓనర్ చాలా మాటలు మాట్లాడాడు లాస్ట్ టైం తన క్యాప్టెన్ ఉన్నప్పుడు. అది దాని తర్వాత ఆక్షన్ అప్పుడు కూడా చెప్పాడు, ఇంటెంట్ లేదు కేఎల్ రాహుల్కి, మాకు మ్యాచ్ విన్నర్స్ కావాలి అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు కూడా కేఎల్ రాహుల్ హీ డింట్ ఓపెన్ హిజ్ మౌత్, ఓన్లీ బ్యాట్తో మాట్లాడి చూపించాడు. చూసారా, దట్ ఈజ్ అ క్లాస్ ప్లేయర్ అయితే చేస్తారు కదా, అది జస్ట్ ప్యూర్ పర్ఫార్మెన్స్. మ్యాచ్ గెలిపించాడు. విన్నింగ్ షాట్ కూడా తనే. మన మ్యాచ్ అంటే ముందు చెప్పానా మీకు, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ అని, తనే గెలిపించాడు చూడండి మంచిగా. అండ్ చేతి కూడా ఇట్లా కలిపి ఇట్లా వెళ్ళిపోయాడు. నాకు కనిపించిన ఆరోగెన్స్, ఐ ఫెల్ట్ గుడ్ యాక్చువల్లీ యాజ్ ఎ ప్లేయర్. హర్ట్ అయి ఉంటాడు తను, నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ దట్. నాకైతే మరి మీరేమంటారు కింద ఆ బిహేవియర్ గురించి? మీరు కూడా చూస్తుంటారు టీవీలో మ్యాచ్ చూస్తుంటే, కింద కమెంట్ చేయండి మీకు ఎట్లా అనిపించింది. ఫర్ మీ, అకార్డింగ్ టు మీ నథింగ్ రాంగ్. తను ఎవరిని ఏమనలే, జస్ట్ చేయగలిపి వెళ్ళిపోయాడు. హీ డిడ్ంట్ వాంటెడ్ టు హ్యావ్ కాన్వర్జేషన్, బట్ దట్ షోడ్ ఇట్ ఆల్. సమ్డ్ అప్ మొత్తం ఈ మ్యాచ్. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కేఎల్ రాహుల్, నాకైతే చాలా నచ్చింది. ఆర్సీబీతో ఎట్లా రన్స్ కొట్టాడు, ఇక్కడ రన్స్ కొడుతున్నాడు. హీస్ డూయింగ్ రియలీ వెల్. గేమ్ చేంజ్ చేశాడు, మంచి స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు. ఇంకేం కావాలి, సూపర్ పర్ఫార్మెన్స్. దట్స్ ఇట్, క్లినికల్ పర్ఫార్మెన్స్. ఢిల్లీ క్యాపిటల్స్ టేబుల్లో సెకండ్ పొజిషన్ అదే మెయింటైన్ చేస్తున్నారు, చాలా మంచిగా ఆడుతున్నారు. ఇంకొక విక్టరీ వాళ్ళకి. దట్స్ అబౌట్ దిస్ గేమ్. అంతే గైస్, ఇవాళ రాత్రి చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.